చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. రవీంద్ర భారతిలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. చేనేత రంగంలో సేవలందించిన కార్మికులను సన్మానించారు. టెక్స్టైల్ రంగంతో పని లేకుండా హ్యాండ్లూమ్ బిల్లును తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. తొందరలోనే టెక్స్టైల్ రంగంతో నిమిత్తం లేకుండా హ్యాండ్లూమ్ పాలసీని ప్రత్యేకంగా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ అపురూపమైన ఈ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద మన నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను అమెరికాలోని వైట్ హౌస్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అమెరికాలోని వైట్ హౌస్ గుర్తించిన ఇంకా మన దేశంలో ఇంకా విస్తృతి కాకపోవడం బాధాకరమైన మాట వారు చెప్పారు. తప్పకుండా ప్రభుత్వ పరంగా గద్వాల చీర కానీ నారాయణపేట వస్త్ర వైభవం కానీ ఇందాక నేను చెప్పినట్టు మరి సిద్దిపేట గొల్లబామ చీరలు కానీ ఇతర ప్రాంతాల నుంచి ఉత్పత్తి అవుతున్న చేనేత ఉత్పత్తులు కానీ అన్నింటి యొక్క అభ్యున్నతి అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.